దేవరా తర్వాత డ్రాగన్ అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఎప్పుడో సైట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ కారణంగా కొంచెం లేట్ అయింది. తాజాగా ఈ సినిమా ఆగస్టు 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతోంది. దేవరా మొదటి పార్ట్ ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. కానీ అనూహ్యంగా 2 వారాల ముందుగానే సెప్టెంబర్ 27న సోలోగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మొదటి పాటతో పాటు జాన్వీ కపూర్తో చేసిన రొమాంటిక్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు అనిరుద్ధ్ ఈ పాటను శ్రీలంకకు సంబంధించిన ఓ సినిమా పాటను కాపీ చేసినట్లుగా ఈ సినిమా ట్యూన్స్ చేస్తూ ఉంటే తెలుస్తోంది. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీకి మంచి పేరే వచ్చింది. మరోవైపు తారక్, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 మూవీ కూడా చేస్తున్నారు. అటు వార్ 2 చేస్తూనే సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇక దేవరా 2వ పార్ట్ను 2025 సమ్మర్లో విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. అటు వార్ 2 మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారట. అది కుదరకుంటే 2025 ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తూ ఉంటే అభిమానులకు పిచ్చెక్కుతోంది. ఎన్టీఆర్ ఇక సినిమాల్లో హాలీవుడ్లోనికి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.